Hello everyone, this is Veda. Welcome back to our class. Today is day 27 and our topic is reading short stories. Right? Chudandi. Comprehension means reading a passage or story and understanding its meaning. Right? మనము ఒక ప్యాసేజ్ కానీ స్టోరీ కానీ చదివి అర్థం చేసుకోవడాన్ని కాంప్రహెన్షన్ అంటాము. రైట్? సో ఈ క్లాస్లో మనము స్టోరీస్ని చదివి అర్థం చేసుకునేది ఎలా అనేది నేర్చుకుందాం. రైట్? దాన్నే మనము కాంప్రహెన్షన్ అంటాం. రైట్? చూడండి, రీడింగ్ ఈజ్ నాట్ ఓన్లీ సేయింగ్ వర్డ్స్ లౌడ్లీ. అంటే రీడింగ్ అంటే వర్డ్స్ని గట్టిగా చదవడం మాత్రమే రీడింగ్ అయిపోదు. రైట్? చూడండి, ఇక్కడ వీ షుడ్ అండర్స్టాండ్, మనము అర్థం చేసుకోవాలి. ఏమేమి అర్థం చేసుకోవాలి అంటే ఆ ప్యాసేజ్, ఆ స్టోరీ అనేది హూ ఈజ్ ఇన్ ద స్టోరీ. రైట్? స్టోరీలో ఎవరున్నారు, వాట్ హ్యాపెండ్, అసలు స్టోరీలో ఏం జరుగుతుంది, వేర్ ఇట్ హ్యాపెండ్, ఎక్కడ జరుగుతుంది, వాట్ ఈస్ ద స్టోరీ ఈజ్ సేయింగ్. రైట్? ఆ స్టోరీ అనేది మనకి ఏం చెప్పడానికి ట్రై చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. జస్ట్ వర్డ్స్ని గట్టిగా చదవడం ఒకటే కాదు, ఇవన్నీ మనము అర్థం చేసుకున్నప్పుడే మనకి అది కంప్లీట్ రీడింగ్ అవుతుంది. రైట్? నెక్స్ట్ చూడండి, ఆఫ్టర్ రీడింగ్ వీ ఆన్సర్ క్వశ్చన్స్ అబౌట్ ద స్టోరీ. రైట్? మనము రీడింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ స్టోరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలగాలి. రైట్? నెక్స్ట్, దిస్ ఈజ్ కాల్డ్ రీడింగ్ కాంప్రహెన్షన్. రైట్? దీన్నే మనము రీడింగ్ కాంప్రహెన్షన్ అంటాం. అంటే ఒక స్టోరీని కానీ ఒక ప్యాసేజ్ని కానీ చదివి అర్థం చేసుకున్నప్పుడు దాన్ని మనము రీడింగ్ కాంప్రహెన్షన్ అంటాము. రైట్? నెక్స్ట్, ఇక్కడ మనకు ఒక చిన్న స్టోరీ ఉంది చూడండి. మరి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రూల్స్ ప్రకారంగా ఈ స్టోరీని మనం ఎలా ఫాలో చేయాలి అనేది చూద్దాం. రైట్? ద స్టోరీ. రైట్? మరి ద నేమ్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ మోతీ ద డాగ్. రైట్? మోతీ అనే డాగ్ గురించి ఈ స్టోరీ. చూడండి, మోతీ ఈజ్ ఏ బిగ్ డాగ్. మోతీ అనేది ఒక బిగ్ డాగ్. హీ ఈజ్ బ్రౌన్ అండ్ వైట్. రైట్? మోతీ ఏ కలర్లో ఉంది? బ్రౌన్ అండ్ వైట్ కలర్లో ఉంది. రైట్? సో వీఆర్ రీడింగ్ ద ప్యాసేజ్, వీఆర్ రీడింగ్ ద స్టోరీ అండ్ వీఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అండ్ సెంటెన్స్ ఇన్ దిస్ స్టోరీ. రైట్? నెక్స్ట్, మోతీ హ్యాజ్ ఏ స్మాల్ రెడ్ బాల్. రైట్? మరి మోతీ దగ్గర ఏముంది అంటే ఒక చిన్న రెడ్ బాల్ ఉంది. నెక్స్ట్, హీ లైక్స్ టు ప్లే ఇన్ ద గ్రీన్ గ్రాస్. రైట్? మరి మోతీకి ఏమి ఇష్టము అంటే గ్రీన్ గ్రాస్లో ఆడుకోవడం అంటే ఇష్టం. నెక్స్ట్, మోతీ ఈజ్ వెరీ హ్యాపీ. మోతీ చాలా హ్యాపీగా ఉన్నాడు. రైట్? హియర్ మనము మోతీని హీ అని మెన్షన్ చేస్తున్నాం. యాక్చువల్గా మనము యానిమల్స్ని ఇట్ అంటాం, కానీ ఇక్కడ పెట్ యానిమల్ అండ్ మనం పర్టికులర్గా ఒక నేమ్ మెన్షన్ చేసాం కాబట్టి హీ అని మాట్లాడుతున్నాం. రైట్? మోతీ ఈజ్ వెరీ హ్యాపీ. మోతీ చాలా హ్యాపీగా ఉన్నాడు. రైట్? ఇది మనకి మోతీకి సంబంధించినటువంటి స్టోరీ. రైట్? ఇది మనము గట్టిగా చదవడం మాత్రమే కాదు, ఇందులో ఎవరున్నారు, ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది, స్టోరీ ఏం చెప్పడానికి ట్రై చేస్తుంది, అన్నీ మనకు అర్థమవుతున్నాయి. రైట్? ఇప్పుడు ఈ స్టోరీ మీద మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. రైట్? ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేస్తే మనకి ఈ స్టోరీ అనేది కంప్లీట్గా అర్థమైనట్లు లెక్క. రైట్? చూడండి, సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ స్టోరీ ఉంది, ఈ స్టోరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ క్వశ్చన్స్కి ఇప్పుడు మనం ఆన్సర్ చేద్దాం. సో వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్? వాట్ ఈస్ ద డాగ్స్ నేమ్? డాగ్ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. సో మరి డాగ్ నేమ్ ఏంటి? మోతీ. ద డాగ్స్ నేమ్ ఈజ్ మోతీ. రైట్? సో సెకండ్ నేమ్, వాట్ కలర్ ఈజ్ మోతీ? రైట్? మరి మోతీ ఏ కలర్లో ఉంది? హీ ఈజ్ బ్రౌన్ అండ్ వైట్. బ్రౌన్ అండ్ వైట్ కలర్లో ఉంది. రైట్? స్టోరీలో ఎవరు ఉన్నారు అంటే మనకి మోతీ ఉన్నాడు. రైట్? సో నెక్స్ట్, కలర్ ఆఫ్ మోతీ ఏంటి అంటే బ్రౌన్ అండ్ వైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ మోతీ హ్యావ్? మరి మోతీ దగ్గర ఏముంది అంటే మోతీ హ్యాజ్ ఏ స్మాల్ రెడ్ బాల్. రైట్? నెక్స్ట్, వేర్ డస్ మోతీ లైక్ టు ప్లే? మరి మోతీకి ఎక్కడ ఆడుకోవడం ఇష్టం అంటే హీ లైక్స్ టు ప్లే ఇన్ ద గ్రీన్ గ్రాస్. గ్రీన్ గ్రాస్లో ఆడుకోవడం ఇష్టం. రైట్? నెక్స్ట్, ఈజ్ మోతీ సాడ్ ఆర్ హ్యాపీ?
మోతీ సాడ్గా ఉన్నాడా హ్యాపీగా ఉన్నాడా అంటే మోతీ ఈజ్ వెరీ హ్యాపీ, రైట్? చాలా హ్యాపీగా ఉన్నాడు, రైట్? దిస్ ఈజ్ అబౌట్ మోతీ. సో ఈ చిన్న స్టోరీలో మనము అన్ని రకాల క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలిగాం, అంటే దీని గురించి మనము క్లియర్గా అర్థం చేసుకోగలిగాము అని అర్థం, రైట్? ఈ విధంగా మనము ఈ స్టోరీనే కాదు మన క్లాస్లో బుక్స్ అయినా సరే ఈ విధంగా చదివితే మనకు ఆ లెసన్ అనేది అసలు ఎవరి గురించి చెప్తున్నారు, దేని గురించి చెప్తున్నారు, ఆ లెసన్లో ఏముంది, ఆ లెసన్ ఏం చెప్పడానికి ట్రై చేస్తుంది, ఇలా అన్నీ మనకు అర్థమవుతాయి, రైట్? మనం గట్టిగా చదవడం మాత్రమే కాదు, అర్థం చేసుకుంటూ చదివితే అప్పుడు ఆ లెసన్ మనకు అర్థం అవ్వడమే కాదు బాగా గుర్తు కూడా ఉంటుంది, రైట్? సో ఈ విధంగా చదవాలన్నమాట, రైట్? సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి, నేను మీకు సింపుల్ ప్రాక్టీస్ స్టోరీ ఒకటి ఇస్తున్నాను, రైట్? ద నేమ్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ లిటిల్ క్యాట్, రైట్? ఒక లిటిల్ క్యాట్కి సంబంధించినటువంటి ఒక స్టోరీ ఇచ్చాను. ఇప్పుడు ఈ స్టోరీని చదివి మీరు వీటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ చేయాలి, రైట్? సో చూడండి, ద నేమ్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ లిటిల్ క్యాట్. మరి ఫస్ట్ లైన్ చూడండి, మినీ ఈజ్ ఏ స్మాల్ క్యాట్, రైట్? మినీ ఈజ్ ఏ స్మాల్ క్యాట్. మినీ అనేది ఒక చిన్న క్యాట్, రైట్? షీ ఈజ్ బ్లాక్ ఇన్ కలర్, రైట్? మరి మినీ ఏ కలర్లో ఉంది అంటే బ్లాక్ ఇన్ కలర్, రైట్? నెక్స్ట్, మినీ డ్రింక్స్ మిల్క్ ఎవ్రీ మార్నింగ్, రైట్? ప్రతిరోజు మార్నింగ్ మినీ పాలు తాగుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్, షీ స్లీప్స్ నియర్ ద విండో, రైట్? తను విండో దగ్గర నిద్రపోతుంది అని చెప్తున్నాం. నెక్స్ట్, మినీ లైక్స్ టు ప్లే విత్ ఏ టాయ్ మౌస్. మినీకి ఏమి ఇష్టము అంటే టాయ్ మౌస్తో ఆడుకోవడం ఇష్టము. సో దిస్ ఈజ్ అబౌట్ ఎ లిటిల్ క్యాట్ మినీ, రైట్? మరి మినీకి సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకున్నాం. సో మరి దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని ఆన్సర్ చేసినప్పుడే కదా మనకి ఈ స్టోరీ ఎంతవరకు అర్థమైంది అనేది తెలిసేది. సో చూడండి, రైట్? ఇక్కడ చూడండి, ఈ లిటిల్ క్యాట్ స్టోరీకి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి, రైట్? ఇందాక మనము మోతీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని ఎలా అయితే ఆన్సర్ చేసామో ఇప్పుడు మనము మినీకి సంబంధించిన క్వశ్చన్స్ని కూడా ఆన్సర్ చేయాలి. ఎందుకు? మనకి మినీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసు, ఈ స్టోరీ మొత్తం మనము చదివి అర్థం చేసుకున్నాం. సో నౌ వీ హ్యావ్ టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్, రైట్? ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి, రైట్? ఈజీ సెంటెన్సెస్, ఈజీ క్వశ్చన్స్. డైరెక్ట్గా ఇక్కడ క్వశ్చన్ చూసి ఈ ఆన్సర్ని చెప్పేయచ్చు, రైట్? సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసి కామెంట్ చేయండి. సో మీరు ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఈ స్టోరీని ఈజీగా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో మనకి రీడింగ్ స్కిల్స్ అనేది డెవలప్ అవుతుంది, రైట్? సో ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి, రైట్? ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. We will meet again in the next video. Bye bye.